వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో గ్రూప్ టీకి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా మనకు ప్రాచీన చరిత్రలో మనకు ఫస్ట్ టాపిక్ అయినటువంటి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మనము గతంలో అడిగినటువంటి ఒక 90 ప్రశ్నలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇవన్నీ కూడా మనకు పీవైక్యూస్ అండి. ఇవన్నీ కూడా మనకు పీవైక్యూస్ అంటే గత పరీక్షలు అనేటువంటి బిట్లు. ఇవన్నీ కూడా దాదాపు ఒక 96 ఉన్నాయి. వాటిని మనం ఒక 3 పార్ట్లుగా మనము డిస్కస్ చేసుకుందాము. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న అంటే మనకు ఏ సింధు లోయ నాగరికత ప్రాంతంలో దున్నిన పొలం కనుగొనబడింది. ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సింధు లోయ నాగరికత ప్రాంతాల్లో దున్నిన పొలం కనుగొన్నటువంటి ప్రాంతం ఏంటంటే అంటే ఆనవాళ్ళు కనపడే ప్రాంతం సరే మనకి కాళీబంగన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాళీబంగన్ ఎక్కడ మనకు ఈ కాళీబంగన్ సరే మనకు రాజస్థాన్లో ఉంది. ఎక్కడుందండి? రాజస్థాన్లో ఉంది. ఈ కాళీబంగన్ అనగానే మనకి ఏంటంటే నల్లని గాజులు. దీని అర్థం ఏంటండి? నల్లని గాజులు అంటే మనకు ఈ కాళీబంగన్ వద్ద మనకు దున్నిన పొలం ఆనవాళ్ళు కల్పించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ అంటే మనకు రెండో క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది రెండో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఈ కింది వాక్యాలలో హరప్ప నాగరికత గురించి సరికానిది ఏది అంటుండే. మొత్తం మనకి ఎన్ని ఇచ్చాడు? మనకు ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో మనకు కరెక్ట్ కానిది ఏంటిదో మనం చూడమంటుండే. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ చూడండి. ఇది విస్తృతమైన పట్టణ ప్రణాళిక మరియు ప్రత్యేకమైన పారుదల వ్యవస్థ కలిగి ఉంది. కరెక్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు సింధు నాగరికత యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి ఏంటి? ఒక పట్టణ ప్రణాళిక, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ఏంటి? మనకు మొట్టమొదటిసారిగా సింధు ప్రజలు పత్తిని పండించారు. ఓకే, ఇది కూడా రైట్ అండి. మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించినటువంటి ప్రజలు ఎవరంటే మనకు ఇక్కడ ఒకసారి మనకు సింధు ప్రజలు అంటాం. ఇలా పండించినటువంటి పత్తి నీళ్ళు ఏ దేశాన్ని పంపించారు? గ్రీకులకు పంపించారు. ఈ గ్రీకులు ఈ పత్తిని అంటారంటే సింధాన్ అంటారండి. చాలా ఇంపార్టెంట్. సింధాన్ అంటే మనకు పత్తి పంటగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ మూడో చూడండి. ఇక్కడ ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, అదేవిధంగా గుర్రాలను పెద్ద ఎత్తున పెంచారు. ఇది ఇక్కడ ఇవన్నీ ఓకేనండి. అంటే మనకు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఓకే. కానీ సింధు ప్రజలకు తెలియని ఒకే ఒక జంతువు అంటే మనకు గుర్రం. ఇక్కడ మన సింధు ప్రజలకు తెలియని ఒకటి ఇనుము, రెండోసరికి గుర్రం. కాబట్టి ఇది రాంగ్ ఉందండి స్టేట్మెంట్. అంటే గుర్రాలు తప్ప మిగిలిన వాటి అన్నిటి కూడా మీరు పెద్ద ఎత్తున పోషించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే ఆన్సర్ మనకు మూడోది. నెక్స్ట్ 4 చూడండి. హరప్ప వాసులు రాయి, లోహాలు మరియు పెంకులతో గణనీయమైన వాణిజ్యం నిర్వహించారు. ఇది కూడా మనకు కరెక్ట్ అండి. ఇక్కడ సరికాని అంశం ఏంటంటే మనకు వీళ్ళు ఎద్దులు గుర్రాలు తప్ప మిగిలిన వాటిని కూడా పెద్ద ఎత్తున పోషించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే మూడో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మూడో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సింధు లోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది అంటున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అంటే మనకు సింధు లోయ నాగరికత కాలంలో దేనికి సంబంధించిన పరిశ్రమ గురించి ఇక్కడ అడిగారంటే మనకు మనకి ఇక్కడ పూసలి తయారీ పరిశ్రమ. దీని కాన్సెప్ట్ మనకి ఏంటంటే చెనుహుదారో. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సింధు లోయ నాగరికత కాలంలో పూసల పరిశ్రమకు 2 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఒకటి మనకు చెనుహుదార్, దాంతోపాటు మనకు లోతాల్. ఈ 2 ప్రాంతాలలో మనకు మనకి పూసల తయారీ కేంద్రాలు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో అత్యధికంగా బావులు కనుగొనబడ్డాయి? చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడంటే సింధు నాగరికతకు చెందినటువంటి ఏ ప్రదేశంలో అత్యధికంగా బావులు కనుగొనబడ్డాయి అంటే బావులు అంటే మనకు ఎక్కడ మనకు మెహంజదారుని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెహంజదారు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ పట్టణాల కల్లా విస్తీర్ణ పరంగా అదేవిధంగా జనాభా పరంగా పెద్ద పట్టణం ఒకసారి మెహంజదారుని గుర్తుపెట్టుకోవాలి. ఈ మెహంజదారు అంటే మనకి ఏంటిది? మృతుల దిబ్బ. మృతుల దిబ్బని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువగా దాదాపు గంట 700 బావులు బయటపడ్డాయంట. 700 బావులు సరికి మనం ఎక్కడ బయటపడ్డాయంటే మనకు మెహంజదారు బయటపడ్డట్టుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటారంటే 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో హరప్ప నాగరికత యొక్క ఒకానొకపు దక్షిణ ప్రదేశం ఏంటి? చాలా ఇంపార్టెంట్. మనకు సింధు నాగరికతకు సంబంధించి మనము 4 వైపుల బౌండరీస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అయినటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? దక్షిణపు కొన. దక్షిణపు కొన అంటే మనకు ఏంటి? మనకి ఇక్కడ మాల్వాను. ఈ మాల్వాను ఎక్కడ ఉంది? మనకు గుజరాత్లో ఉందండి. ఇది ఎక్కడుంది? మనకు గుజరాత్లో ఉన్నటువంటి మాల్వాన్ వచ్చేసరికి మనకు సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత యొక్క దక్షిణపు సరిహద్దుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. అదే మనకి అలంగీర్పూర్. అలంగీర్పూర్ ఎక్కడ మనకు ఈపులో ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటి? మనకు తూర్పు వైపున సరిహద్దుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మండి. ఈ మండి వచ్చేసరికి మనకి ఏంటంటే ఉత్తరం వైపున. ఇది ఎక్కడ మనకు? ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉందండి. ఎక్కడ ఉంది? మనకు జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుత్కాజన్ దోర్. ఇది కూడా మనకి ఎక్కడ ఉంది? సుత్కాజన్ దోర్ మనకి ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంటే ఇది పశ్చిమ వైపు సరిహద్దుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఇవి 4
కూడా ఏంటంటే మనకు సప్పటి సింధు లోయ నాగరికతకు బౌండరీస్గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ క్రింది హరప్ప నగరాలలో దేనిలో సిటాడెల్ అంటే మనకి ఏంటంటే కోట, అదేవిధంగా మిడిల్ టౌన్ మధ్యపట్నము, అదేవిధంగా లోయర్ టౌన్ అనే 3 భాగాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక అంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి సో ఇక్కడ మనం చూస్తే ఈ క్రింద ఇవ్వబడినటువంటి పట్టణాలలో ఏ పట్టణాన్ని 3 భాగాలుగా ఉన్నాయి అంటే మనకు చూడండి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ పట్టణం మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి, దోలవీర, కాళీబంగన, లోతాల, లేకపోతే సో నెక్స్ట్ ఏంటి మనకు సుట్కోట అంటే మనకి ఏంటి మనకి ఇక్కడ దోలవీర. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సింధు లోయ నాగరికత సంస్థ అన్ని పట్టణాలు సరికి 2 భాగాలు ఉంటాయి, 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి మనకు సో ఎగువ పట్టణం, రెండోదంటే మనకు దిగువ పట్టణం. కానీ ఈ ధోలావీరలో ఇది ఎక్కడ మనకు గుజరాత్లో ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ధోలావీరలో సో మనకు 3 భాగాలుగా, ఒకటి మనకు కోట, నెక్స్ట్ వచ్చేసరికి మనకు మిడిల్ టౌను అంటే మధ్య పట్టణం, సో నెక్స్ట్ ఏంటి మనకు లోయర్ టైం అంటే దిగువ పట్టణంగా 3 విభాగాలు ఉన్నటువంటి ఏకైక పట్టణం ఒకసారి మనకు గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీరగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనం 7వ క్వశ్చన్ వస్తే అప్ లిఫ్ట్ అంటే మనకి ఏంటిది, అప్ లిఫ్ట్ అంటే మనకి ఏంటంటే టెక్టోనిక్ అంటే భూకంపాలు. సో ఈ అప్ లిఫ్ట్ ముఖ్యమైన పాత్ర పోషించిన వరదల కారణంగా హరప్పా నాగరికత సో అకస్మాత్తుగా క్షీణించడాన్ని సో కింది పండితులు ఎవరు పరిశీలించారు మనకు సో ఎవరంటే మనకు యుఆర్ సాహిని. అంటే మనకు ఈ టెక్టోనిక్ అప్ లెఫ్ట్ సో అంటే వీటి సో భూపాతాలు సో సింపుల్గా ఏమంటామంటే భూపాతాల వలన సో మనకు హరప్పా నాగరికత క్షీణించిందని చెప్పిన వ్యక్తి అంటే మనకు ఎస్ఆర్ సాహినిగా గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకు ప్రకృతి వల్ల ఈ హరప్పా నాగరికత క్షీణించిందని చెప్పింది జార్జ్ ఎఫ్ డేల్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వాల్టర్ ఏ ఫెయిర్ సర్వీస్ జూ ఈయనొసరికి ఏం చెప్పారంటే కరువు కాటకాలు అంటే మనం ఈ టాపిక్ వచ్చరికి మనము అంటే చిట్ట చివరి అంటే మనకు సింధు లోయ నాగరికత అంతరించడానికి సో వివిధ వ్యక్తులు చెప్పడం జరిగింది. ఆ వ్యక్తుల మీద కూడా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే 8వ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో 8వ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 8వ క్వశ్చన్ చూస్తే మనకు 8వ క్వశ్చన్ చూడండి. సో హరప్పా వద్ద కొన్ని కట్టడాలను గ్రానరీలు అంటే మనకు ధాన్యపు కొట్టుగా గుర్తించడంపై ఈ క్రింది పండితులలో ఎవరు సందేహం వ్యక్తం చేశారంటే మనకు జేఎం కెనోయర్ ఏం చెప్పాడంటే సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, మనకు ధాన్యపు గారాలు అనుకుంటున్నారు. కానీ ఇతనికి ఇవన్నీ కూడా ధాన్యపు గారాలు ఇటువంటి ఆధారం లేవు, సరైనటువంటి ఆధారం లేవు. ఇతను ఏమనుకున్నారంటే ఇవి ధాన్యపు గారాలు కాకుండా సో వీటిని వర్క్షాపులుగా అదేవిధంగా ఇతర పర్పస్ కోసము వాడారని ఇతను చెప్పడం జరిగింది. అంటే మనకి ఇక్కడ అవన్నీ కూడా గ్రానరీలు అంటే మనకు ధాన్యపు కొట్టుగా గుర్తించడం సరైన కాదని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు జేఎం కెనోయర్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఏంటి మనకు అహిచత్ర అనేది ఒక ప్రదేశం అండి. ఇది ఎక్కడ మనకు ఈపీలో ఉంది. సో ఈపీలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి అహిచత్ర వద్ద ఇనుము యొక్క తొలి ఉపయోగము డాష్ స్థాయి నుంచి ధృవీకరించబడింది అంటుండు. ఎక్కడ మనకు సో అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి హైచత్ర వద్ద ఇనుము యొక్క తొలి ఉపయోగం సో ఈ క్రింది వాటిని బట్టి సో మన ఏంటంటే ఇక్కడ పీజీడబ్ల్యూ ఏంటంటే ఇది పీజీడబ్ల్యూ సో ఇవి ఏంటంటే మనకు ఇక్కడ మనకి ఏంటంటే కుండలండి ఇది. సో వీటిని ఏమంటామంటే సో ఈ పీజీడబ్ల్యూని బట్టి సో మొట్టమొదటిసారిగా ఇనుము యొక్క ఉపయోగము ఎక్కడ ఉత్తరప్రదేశ్లోనే హైచత్ర వద్ద సో వాడినట్లుగా మనము ధృవీకరించడం జరిగింది. అంటే ఏంటిది ఈ పీజీడబ్ల్యూ అంటే మనకు పెయింటెడ్ గ్రేవేర్ ఇవన్నీ కుండలండి. సో వీటిని బట్టి అంటే ఈ పీజీడబ్ల్యూ సో వీటిని బట్టి మనకు సో మొట్టమొదటిసారిగా ఇనుము లోహాన్ని ఎక్కడ ఉపయోగించాలని ధృవీకరించబడిందంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హైచత్ర వద్ద సో వాడినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటారు నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఒకసారి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమంటారు చూడండి. సో సింధు నాగరికతకు సంబంధించి ఏ స్థలము కోటను కలిగి లేదు. సో కోటను ఏమంటారని చెప్పాను సిటాడెల్. అంటే మనకి ఇక్కడ సింధు నాగరికత సంబంధించి ఏ పట్టణం నందు కోట కలిగి ఉండలేదంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది మనకు చెన్హుదారో ఏంటండి చెన్హుదార్ అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చెన్హుదారులో మాత్రమే ఎటువంటి కోట నిర్మాణము లేనట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది కోట లేని ఏకైక నగరం వచ్చరికి మనకి ఏంటంటే మనకు చెన్హుదారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనం చూడండి. సో పెంకుతో వస్తువులను తయారు చేయడంలో ప్రావీణ్యం కలిగినటువంటి హరప్ప ప్రాంతం ఏది అంటుండు. ఏది మనకి ఇక్కడ ఏదంటే మనకు బాలాకోటు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాలాకోటు అదేవిధంగా ఇంకొకటి కూడా ఉందండి, ఇది మనకి ఇవ్వలేదు నాగేశ్వర్. ఈ 2 ప్రాంతాలు ఏంటంటే తీర ప్రాంతాలండి. ఇవి 2 కూడా మనకేంటిది తీర ప్రాంతాలు. ఈ తీర ప్రాంతాలలో పెంకులతో వస్తువులను అందమైనటువంటి అలంకరణ అదేవిధంగా హస్తకళ సో
సో అలంకరణ అదేవిధంగా గాజులు అలంకరణ వస్తువులు చేసేవారట. సో అంటే ఇవి రెండు కూడా అంటే బాలాకోట్ కావచ్చు అదేవిధంగా నాగేశ్వర్ ఈ రెండు తీర ప్రాంతాలు వేటికి బాగా ప్రసిద్ధి అంటే హస్తకళ కేంద్రాలుగా ప్రసిద్ధి. హస్తకళ కేంద్రాలుగా బాగా ప్రసిద్ధి చెందినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 12వ క్వశ్చన్ కానీ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ స్థావరం విశాలమైనది అంటుంది. అంటే మనకు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడంటే సింధు నాగరికత సంబంధించి ఉన్నటువంటి పట్టణాలలో అతి పెద్దది ఏది అంటుంది. ఏది మనకు ఇక్కడ మొహంజదారో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మొహంజదారో సరికి ఇది ఎక్కడ మనకు పాకిస్తాన్లో ఉంది. ఎక్కడుంది? సో పాకిస్తాన్లో ఉంది. సో ఇదంటే సో మొత్తం మీద అంటే మనకు సింధు లోయ నాగరికత సంబంధించి మొత్తం మీద అతిపెద్ద పట్టణం ఏంటంటే మనకు మొహంజదారో పట్టణంగా గుర్తుపెట్టాలి. అదేవిధంగా మన భారతదేశంలో అయితే రాఖీ గర్హి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్న ప్రాంతాల్లో అతిపెద్దది అంటే మనకు రాఖీ గర్హి ప్రాంతం. సో ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రాంతం. అంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి సింధు లోయ నాగరికత సంబంధించిన పట్టణాలలో అతిపెద్దది ఏంటంటే మనకు రాగి గర్హి అయితే మనకు మొత్తం మీద అంటే ఒకసారి మొహంజదారో జనాభా పరంగా అదేవిధంగా విస్తీర్ణ పరంగా అతి పెద్ద పట్టణంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు అంటాడు. సో సరైనది కాదు అంటే చూడండి. ఫస్ట్ చూడండి. సో వారు భవనాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. కరెక్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సింధు ప్రజల యొక్క సో లక్షణాలను గమనించినట్లయితే వారు ఎటువంటి ఇటుకలను వాడారంటే మనకు కాల్చిన ఇటుకలను వాడారు. ఇది కరెక్ట్ అండి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో వారు ఇనప పనిముట్లను ఉపయోగించారు. ఇది తప్పండి. సో మనకు వచ్చరికి సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటి మనకు ఇనుమండి. సో ఇనుము గురించి అసలు తెలియదు వీళ్ళకు. సో కాబట్టి ఇది తప్పు. సో నెక్స్ట్ వచ్చరికి సింధులోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించుకున్నారు. కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చరికి ఆర్యులు వలయులు యుద్ధ ప్రియులు కారు. ఇది కూడా కరెక్ట్ అండి. అంటే మనకి ఇక్కడ సో మనకు రాంగ్ ఇది అంటే మనకు రెండోదాన్ని గుర్తుపెట్టాలి. అంటే మనకు సింధులోయ ప్రజలకు ఏది తెలియదు, మనకు రెండు తెలియదు. బాగా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో బాగా రిపీట్ అవుతుంది. వాటి ఇనుము, ఇంకోటి మనకు గుర్రం గురించి తెలియదు. అదేవిధంగా ఇనుము గురించి కూడా మనకు సింధు ప్రజలకు తెలియనట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి చూస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి ఇక్కడ. సో మానవుడు ఉపయోగించిన మొదటి లోహం, ఇది మనం బాగా తెలుసు. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి మనకు రాగి. సో మనకు సో మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటంటే మనకు రాగి. సో దీన్ని మనం ఏమంటామంటే సో ఏమంటాం కాపర్ అంటాం. సో కాపర్. సో ఇది వచ్చేసరికి మనకు సో ఇనుము వచ్చేసరికి మనకు సో సింధు ప్రజలకు అసలు తెలియదండి ఇనుము. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ మనకు. ఇదొకే సింధులోయ నాగరికత ఏ యుగానికి చెందిందంటే మనకు బ్రాంజ్ ఏజ్ అండి. సో బ్రాంజ్ ఏజ్ సంబంధించి మనకు సింధు ప్రజలకు వచ్చేసరికి రాగి గురించి తెలుసు, అదేవిధంగా కాంస్యం గురించి తెలుసు, కానీ ఇనుము అనే లోహం గురించి తెలియదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో మొహంజదారో ఏ నది తీరంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ మనకు ఈ ఏరియా కూడా మన క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే మనకు సింధు నాగరికత సంబంధించిన పట్టణాలు ఏ స్టేట్లో ఉన్నాయి ప్రస్తుతం, అదేవిధంగా ఏ నది ఒడ్డున ఉన్నాయి కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం బాగా తెలుసుకోవాలి. మొహంజదారో సరికి ఎక్కడ మనకు సింధు నదికి కుడి ఒడ్డున ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో మొహంజదారో సరికి ఏ నది ఒడ్డు ఉందంటే మనకు సింధు నది ఒడ్డు ఉంది. అది కూడా మనకు రైట్ సైడ్ ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రావి నది ఎడమ ఒడ్డున ఉన్నది వచ్చేసరికి మనకు హరప్ప. అంటే మొట్టమొదటిసారి గుర్తించినటువంటి పట్టణం హరప్ప. ఇప్పుడు 1921లో ఎవరంటే మనకు దయారాం సాహ్నిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ బాగా గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో 16వ క్వశ్చన్ కానీ గమనిస్తే ఇక్కడ సో 16వ క్వశ్చన్ అంటే మనకు సో మొహంజదారాలో బయటపడ్డ పశుపతి ముద్ర మీద ఏ జంతు బొమ్మ చెక్కబడలేదు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పశుపతి ఏంటంటే శివుడికి మరొక పేరండి. సో మనకు సింధు ప్రజలు ఎక్కువగా సో కొలిచినటువంటి సో మగదేవుడు అంటే మనకు పశుపతి అంటే శివుణ్ణి సో మనకి ఎక్కువగా కొలిచాడు. అయితే ఈ పశుపతి ముద్ర ఎక్కడ బయటపడింది మనకు సో పాకిస్తాన్ ఉన్నటువంటి అదేవిధంగా అతి పెద్ద పట్టణమైనటువంటి మొహంజదారోలో బయటపడేలా మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టాలి. అయితే ఈ ముద్ద మీద ఏ జంతు బొమ్మ చెక్కబడలేదు. సో మనం చూసే ఉంటాం. ఇక్కడ మనం బాగా గుర్తు ఏ బొమ్మ మనము సింహం. ఇక్కడ మనకు ఈ పశుపతి కింద ఏమేమి ఉంటాయంటే మనకు ఏనుగు బొమ్మ ఉంటుంది, అదేవిధంగా పులి బొమ్మ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖడ్గమృగం ఉంటుంది. దీంతో పాటు మనకు గేదె బొమ్మ ఉంటుంది. దాని కింద ఈయన కింద కాళ్ళ కింద మనకి ఏముంటుందంటే 2 జింకలు కూడా ఉంటాయండి. జింకలు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింధు ప్రజలకు ఏనుగు గురించి తెలుసు, అదేవిధంగా పులి గురించి తెలుసు, అదేవిధంగా ఖడ్గమృగము సో గేదె జింకలు వాటితో పాటు మనకు గేదె గురించి కూడా చెప్పుకున్నాం. అదే వాటితో పాటు పులి గురించి కూడా వాళ్ళకి తెలుసు. అంటే మనకు తెలియని ఏకైక జంతువు మనకు సింహం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఎద్దును వచ్చేసరికి సో ఎద్దును బాగా పూజించేవాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం ఏంటిది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏది మనకు మెసపటోమియా. సో మనం చెప్పుకున్నాం. సో మనకు సింధు నాగరికత సంబంధించి సమకాలీన నాగరికతలు 2 ఉన్నాయండి. ఒకటి మనకు ఈజిప్టు. సో రెండో వచ్చేది మనకి ఏంటిది మెసపటోమియా.
మెసపటోమియా అంటే సో వీరిద్దరితోటి మనకి ఏమైనా వ్యాపార సంబంధాలు ఎక్కువ ఉండే. సో అంటే చూడండి, సముద్ర వ్యాపారం అంటే విదేశ వ్యాపారం ఎవరితో ఉండేదంటే మనకు మెసపటోమియా అంటాము. సో మెసపటోమియా ప్రస్తుతం యొక్క పేరేంటి చెప్పండి. సో ప్రస్తుతం దీని పేరేంటి మనకు ఇరాక్. ఏంటండి? ఇరాకే అప్పుడు మెసపటోమియా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే చూడండి, 18వ క్వశ్చన్, హరప్పా ప్రజలు విరివిరిగా ఉపయోగించినటువంటి రాగి లోహాన్ని ఎక్కడి నుండి పొందారు? ఎక్కడి నుంచి మనకు K3 గనులు. సో ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ రాజస్థాన్. ప్రజెంట్ K3 క్వారీస్ ఎక్కడ మనకు రాజస్థాన్ నుంచి ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏం తీసుకునేవారంట? వెండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అదేవిధంగా మనకు ఈజిప్ట్ దేశం నుంచి, బంగారం వజ్రాలు. అంటే మనకి ఇక్కడ హరప్పా ప్రజలు సరికి సో ఈజిప్ట్ ప్రాంతం నుంచి, మనకి ఏంది వజ్రాలు. అదేవిధంగా సో రాజస్థాన్ ఉన్నటువంటి K3 గనుల నుంచి రాగిని, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెండిని దిగుమతి చేసుకునేవారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ చూడండి. సో 19th క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏంటంటే మనకు ఒకవైపు ఏమి ఇచ్చాడు మనకు? ఒకవైపు ఒకసారికి పట్టణాలు ఇచ్చాడు, అదేవిధంగా వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇచ్చాడు. సో కాబట్టి మనం ఒకసారి చూద్దాం. సో మనం మెహంజదారో సరికి మెహంజదారో ప్రత్యేకత అంటే ఇక్కడ ఒక మెహంజదారోలో అతి పెద్దదైనటువంటి మహాస్నాన వాటిక బయటపడింది. ఎక్కడ మనకు మహాస్నాన వాటిక ఎక్కడ బయటపడిందంటే మనకు మెహంజదారోలో బయటపడిందని మనకు గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకు సో పురోహితుని యొక్క విగ్రహం అండి. సో ఎక్కడంటే మనకు సో హరప్పాలో బయటపడింది గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకి ఇక్కడ దుని నాణవాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ దుని నాణవాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు సో ఎక్కడ మనకు కాళీబంగన్. రాజస్థాన్ ఉన్నటువంటి కాళీబంగన్ గుర్తుపెట్టాలి. అదే మనకు లోతాలు చాలా ఇంపార్టెంట్ అండి. లోతాలు ఏంటంటే మనకు అప్పటి వచ్చరికి మనకు ఓడరేవండి. సో ప్రముఖ ఓడరేవు ఏంటంటే మనకు లోతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సరైన ఆన్సర్ అంటే మనకు ఒకటోదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో లోతాలు ఎక్కడ ఉంది మనకు? సో లోతాలు వచ్చరికి గుజరాత్లో ఉంది. అదేవిధంగా కాళీబంగన్ వచ్చరికి మనకు ఎక్కడ ఉంది మనకు? సో రాజస్థాన్లో ఉంది. ఇవి రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే మనకు పాకిస్తాన్ ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే భారతదేశంలో లభించిన ఈ క్రింది వాటిని సో క్రమానుగతంగా వ్రాయండి అంటుండు. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూస్తే పట్టణ సంస్కృతి. సో మొట్టమొదటి మనకి ఏంటి? సో సింధు నాగరికత. సో పట్టణ సంస్కృతి. రెండోసారి మనకి సో ఆర్య నాగరికతలో మనకి ఏంటిది? సో సింధు ప్రజలకైతే మనకి ఇనుము గురించి తెలియదు, కానీ ఆర్యులకైతే మనకి ఇనుము ఇది సెకండ్. నెక్స్ట్ ఒకసారి మనకి ఏంటిది? సో మూడోది పంచు మార్పులు నాణ్యాలు. సో నాలుగోది చిట్ట మనకు ఇది. ఇవి నాణ్యాల పరంగా మనకు కాలేదు అంటే మనకి ఏజ్ ఆన్సర్ ఏమవుతుంది? ఇదండి. సో ఫస్ట్ ఏంటి మనకు పట్టణ సంస్కృతి, తర్వాత సో ఇనుప నాగలి, అదేవిధంగా పంచు మార్పుడు నాణ్యాలు, అదేవిధంగా మనకు సో బంగారు నాణ్యాలు. ఇది వరుస క్రమంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు జతపరచడం అడిగాడండి. సో ఒకవైపు ఏముంది? సో మనకు సో ప్రాంతాలు ఇచ్చాడు, పట్టణాలు ఇచ్చాడు. సో మరి వచ్చరికి ప్రస్తుతం ఏ స్టేట్లో ఉన్నాయి? సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మనకు ఈ ఇండస్ వ్యాలీ గురించి మనం చదివేటప్పుడు అక్కడ బయటపడిన పట్టణాల గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలండి ఏరియా. ఓకేనా? సో ఇక్కడ మనకు నాగేశ్వర్ ఇందాక చెప్పుకున్నాను. సో ఈ నాగేశ్వర్ గురించి మనం ఇందాక చెప్పడం జరిగింది. సో ఈ నాగేశ్వర్ ఎక్కడుంది మనకు? సో సౌరాష్ట్ర. ఈ సౌరాష్ట్ర ఎక్కడ మనకు గుజరాత్లో ఉంది. గుజరాత్. ఓకేనా? నెక్స్ట్ సో అలంగీర్పూర్ వచ్చరికి మనకు ఒక సరిహద్దు అండి. ఇది ఎక్కడ మనకు? యూపీలో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ ఒకసారి కాళీబంగన్ ఇప్పుడే చెప్పుకున్నాం. కాళీబంగన్ ఎక్కడ మనకు? సో రాజస్థాన్లో ఉన్నట్లు మనం గుర్తుపెట్టాలి. అదేవిధంగా రాగి గర్హి వచ్చారు ఎక్కడ మనకు? సో హర్యానాలో ఉంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దీని యొక్క ప్రత్యేకత అంటే సో భారతదేశంలోనే అతిపెద్ద సింధు లోయ నాగరికత పట్టణంగా గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద అంటే మన భారతదేశంలో ఉన్నది మాత్రమే. సో భారతదేశంలో అతిపెద్ద పట్టణం సింధు నాగరికత సంబంధించిన పట్టణంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాం. మొత్తం మీద అయితే మెహంజదారో, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సింధు లోయ నాగరికత సంబంధించిన పట్టణం ఏంటంటే మనకు రాగి గర్హి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చరికి సో హర్యానాలో ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించండి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ 22వ క్వశ్చన్ కానీ ఒకసారి మనం బాగా గమనించినట్లయితే సో 22వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాళ్ళు ఏదో కరెక్ట్ చూద్దాం. సో ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటుండు. సో మరిదండి టెర్రకోట అంటే మనకు సో మట్టి అండి. సో నాగలి నమూనాలు చౌలిస్తాను, అదేవిధంగా హర్యానాలోనే బనవాలి ప్రాంతంలో కనుగొనబడి. ఇది తప్పండి. సో తప్పు. సో నెక్స్ట్ వచ్చేసరికి హరప్ప నాగరికత పరిపక్వ దశతో సంబంధం ఉన్న కాళీబంగన్ వద్ద దున్నబడినటువంటి పొలానికి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమే. ఇది మనం ఫస్ట్ చెప్పుకున్నామండి. ఓకే, ఇది కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాళీబంగన్లో ఒక దున్నబడిన పొలంలో ఒకేసారి 2 వేర్వేరు పంటలు పండించినట్లుగా నిరూపించే ఒకదానికోటి లంబకోణంలో ఉన్నటువంటి 2 సార్లు ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ అండి. సో అంటే మనకు కేవలం మనకు బి, అదేవిధంగా సో మనకేంటి కరెక్ట్ ఇక్కడ మనం గమనిస్తే అంటే మనకు బి మరియు సి మాత్రమే కరెక్ట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మన స్టేట్మెంట్ ఏంటండి? సో కేవలం అంటే కాళీబంగన్కు సంబంధించిన 2 అంశాలు మాత్రమే కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 23వ క్వశ్చన్ ఒకసారి మనం గమనిద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఒకసారి మనం గమనిస్తే ఏమన్నా చూడండి. సో ఇక్కడ మనం గమనిస్తే తొలి హరప్ప సంస్కృతులు అదేవిధంగా పరిపక్వ హరప్ప నాగరికత మధ్య అంతరాన్ని సూచించినది ఏది అంటుండు. ఇక్కడ మనకి ఏదంటే మనకు కేవలం సి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ హక్రా నది ప్రవాహ దిశలో మార్పని అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. సో పురావస్తు ఆధారాల ప్రకారము హరప్పా నాగరికతకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అంటాడు. సో మనకు హరప్పనులు చేపలతో సహా అన్ని సో అనేక రకాల మొక్కలు జంతువుల ఉత్పత్తులను భుజించారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ధాన్యాలలో గోధుమ, బార్లీ, చిక్కుడు రకాలు, శనగలు రకాలు, నువ్వులు కూడా ఉన్నాయి. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. అన్ని ప్రాంతాలలో వరి ధాన్యాలు విరివిరిగా లభించాయి. ఇది తప్పండి, అన్ని ప్రాంతాల్లో లభించలేదండి. కేవలం మనకు వరికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు ఎక్కడ లభించాయి? కేవలము రంగాపూరు, అదేవిధంగా లోతాల్, ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే మనకు కేవలం ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే మనకు వరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. సో నెక్స్ట్ నాలుగో చూడండి, డి చూడండి. పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు మరియు పందుల ఎముకలు లభించాయి. ఎస్, కరెక్ట్ అండి. ఒక గుర్రం ఆనవాళ్ళు తప్ప అన్ని ఆనవాళ్ళు మనకు కనిపించాయి. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు ఒకటో ఆన్సర్ అంటే మనకు సి తప్ప అన్ని కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనకి ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ గమనిస్తే చూడండి, జతపరచడం అడిగాడు. సో జతపరచడం అడిగాడు చూడండి ఒకసారి. ఇక్కడ జతపరచడంలో కానీ బాగా గమనిస్తే ఒకవైపు కొన్ని ప్రదేశాలు ఇచ్చాడు, వాటి యొక్క ప్రత్యేకత ఇచ్చాడు చూద్దాం. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సి బగోర్ అనేది ఎక్కడుంది? మనకు రాజస్థాన్లో ఉంది. ఎస్, కరెక్ట్, ఇది రాజస్థాన్ ఉన్న ప్రాంతం. సో లంగంజ్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. అదేవిధంగా బింబెట్కా అనేది ఇది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ బిట్ అనేది. సో బింబెట్కాలో మనకు సో చిత్రాలు ఉన్నాయండి. సో మనకు బింబెట్కాలో మనకు సంబంధించినటువంటి రాతి చిత్రాలు ఉన్నాయి. సో ఇది ప్రదేశం ఎక్కడ ఉందంటే మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ ప్రముఖమైనటువంటి రాతి చిత్రాలు బయటపడ్డాయండి బింబెట్కాలో. అదేవిధంగా మనకు సరాయి నహరాయ్ ఇది ఒకసారి మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఓకేనా? ఇది మనకు ఇలాంటి కూడా మనకు క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ బాగా గమనిస్తే సో జతపరచడం అడిగాడండి. ఇక్కడ చూడండి, మెహంజదారో అంటే ఒక సైడ్ ప్రదేశాలు ఇచ్చాడు, ఇంకోటిసరికి వాడి యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. సో మెహంజదారో అంటే మనకు సో మెహంజదారో సరికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో మెహంజదారో యొక్క ప్రత్యేకత అంటే మనకు అతి పెద్దదైనటువంటి సింధు నాగరికత ప్రదేశం. ఇది ఎక్కడ మనకు పాకిస్తాన్ ఉంది. భారతదేశంలో సరికి రాఖీ గర్హు హర్యానాలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హరప్పా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హరప్పా యొక్క ప్రాముఖ్యత మనకు సింధు నాగరికతకు కనుగొన్న మొట్టమొదటి ప్రదేశం ఏంటి? మనకు హరప్పా. ఇప్పుడు మనకు 1921లో ఎవరు? మనకు దయారాం సాహిని కనుగొన్నట్లు మనం గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకు ఇక్కడ నెక్స్ట్ మనకు రంగాపూర్. సో రంగాపూర్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎక్కడ మనకు ఉరిపట్టుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంటే మనకు లోతాలు, అదేవిధంగా రంగాపూర్ వద్ద మనకు ఏమున్నాయి? ఉరిపట్టు గురించి ఆనవాళ్ళు ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టాలి. నాలుగు మనకు కోట్ డిజీ. సో ఈ కోట్ డిజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది అగ్గి వల్ల నాశనమైనటువంటి ప్రదేశం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి సో ముఖ్యమైనటువంటి PYQs. మిగిలినటువంటి PYQsను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.